రటిక కర్నూలు మహానాడు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ 2 రోజుల్లో చర్చిస్తామని, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కేడర్పైనే ఉందని మంత్రి అన్నారు. కర్నూలు నగరంలో 44వ మహానాడు వేడుకలను తెలుగు తమ్ముళ్లు వైభవంగా ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకం ప్రజలందరికీ తెలుసునని, అప్పుడు ఇప్పుడు అధికారులు ఒకరే అయినప్పటికీ నాయకుడు మారడంతోనే పాలనా మార్పు వచ్చిందని మంత్రి భరత్ స్పష్టం చేశారు. ఈసారి మానాడు మీ అందరికీ తెలుసు. ద రీజన్ బిహైండ్ మన డిజిటల్లో హైబ్రిడ్ మోడల్లో ఎందుకు చేశామంటే, ఇరాన్ వార్ నుంచి కొన్ని ఇష్యూస్ వల్ల డీజిల్ కానీ ఇవన్నీ ఎంత వీలైతే అంత తగ్గించాలా, ట్రావెల్ తగ్గించాలా, ఏది ఇంపార్టెంట్ ఉంటే అది వాడుకోవాలా విధానంతో ట్రావెలింగ్ అనేది కూడా తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు, పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరు కూడా డిసిషన్ తీసుకొని ఒక హైబ్రిడ్ మోడల్ పోతాము. ఒకే చోట అంతమంది లక్షలాది మంది మహానాడుకు వస్తే ఇష్యూస్ ఉంటాయి, లేనిపోని ఖర్చులు అవుతాయి, ఇప్పుడు ఉండే ఇబ్బందులు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు హైబ్రిడ్ మోడల్ 2 days మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి చంద్రబాబు గారు, పాలిట్ బ్యూరో మెంబర్స్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా అక్కడ నుంచి సందేశం ఇస్తూ ఉంటారు. సబ్జెక్ట్స్ డిస్కషన్ ఉంటుంది. ఏం చేశామో 2 ఏళ్లలో వివరణ ఇస్తా పోతారు లీడర్స్ అందరు కూడా. మనం అర్థం చేసుకోవాలా, అలాగే ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా, ఏమైంది, ఈ 2 ఏళ్లలో ఎంత చేశాము, ఎంత డెవలప్మెంట్ చేశాము, ఎంత సంక్షేమం పథకాలు ఎన్ని ఇచ్చాము అనేది అందరికీ తెలుసు. బట్ ఒక్కొక్కసారి క్లారిటీకి ఇచ్చేకి ప్రజలకు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే దేవుడు మనకి షార్ట్ మెమరీ ఇచ్చింటారు. మంచి కానీ చెడు కానీ తొందరలో మర్చిపోతుంటాం. సో ఎప్పటికప్పుడు తెలుసుకొని ఏ రకంగా కష్టపడింది గవర్నమెంటు చంద్రబాబు గారి లీడర్షిప్లో అని చెప్పి ఈ 2 రోజులు కొనసాగుతుంది ప్రోగ్రాము. సో మీరు చూస్తే లాస్ట్ 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది, ఎట్లా అరాచకాలు ఉండింది, ఇవన్నీ తెలుసు మీకు. ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్లలో మనం చెప్పిన సంక్షేమ పథకాలు అనుకోండి, ముందుగా తీసుకుంటే ఇప్పుడే చంద్రబాబు గారు కూడా వివరణ ఇచ్చారు. ఎన్ని వేల కోట్లు జస్ట్ ఫర్ పెన్షన్ స్కీమ్కే దాదాపు 60,000 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఎక్కడా లేదు ఇండియాలో ఆ రకంగా ఇక్కడ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, టైంకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ డే 1 ఇవ్వడం, అంటే మంత్లో ఫస్ట్ డే ఇవ్వడం, ఆ రోజు హాలిడే ఉంటే ముందు రోజు ఇవ్వడం, ఇట్లా కరెక్ట్గా సిస్టమాటిక్గా. దట్ మ్యాటర్స్ ఎలాట్. ఎందుకు చెప్తానంటే అండి, ఒక్క లీడర్ జస్ట్ చంద్రబాబు గారు, ఇదే ఆఫీసర్లు, ఇదే బ్యూరోక్రాట్స్, ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా 2019 నుంచి 24లో చేశారు. బట్ అక్కడ లీడర్షిప్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏ రకంగా ఉంటే కింద డౌన్ ది సిస్టమ్ ఏ రకంగా పనిచేశారనేది తెలుస్తుంది. కంపేర్ చేసుకుంటే 19 to 24 ఈ 2 ఏళ్లలో మనం చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు ఇచ్చిన విధానం కానీ జస్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక లీడర్ మేడ్ ఎ డిఫరెన్స్. చంద్రబాబు గారు లీడర్షిప్లో సో మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ డన్. అందుకనే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే కూడా మొత్తం ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు పెట్టే దాంట్లో కానీ అట్రాక్ట్ చేసిందంటే ఒక ఆంధ్రప్రదేశ్కి 25% పైన అట్రాక్ట్ చేయాలి. అంటే ఎవరన్నా 1,00,000 పెట్టాలా పెట్టుబడులు, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ చేయాలంటే మనము దాదాపు 25% పైన, అంటే 25,000 మన రాష్ట్రానికి. అట్లా కోట్లలో, 100లో అంటే 25 కోట్లు, వేలల్లో అంటే 250 కోట్లు, అట్లా 1000 కోట్లు అంటే. సో వీ హ్యావ్ అట్రాక్టెడ్. అదంతా బికాస్ ఆఫ్ CBI.